హలో, వెల్కమ్ టు న్యూస్. ఫస్ట్ వీకెండ్ నాగార్జున గారు కత్తిలో ఉన్నారు, అలాగే వాయించేశారు. బట్ మాస్క్ మ్యాన్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు అనిపించలే. అలాగే కొంతమందిని బాగా ముద్దు చేశారు, కొంతమందిని అడగవలసిన పాయింట్లు కూడా అడగలేదు. అసలు ఏమైంది సార్, మీకు మరీ కొంచెం మర్యాద ఎక్కువైపోయింది మనుషుల మీద. సో దాని గురించి మాట్లాడితే నాకేమనిపించింది నేను చెప్తాను, మీకేమనిపించింది మీరు కామెంట్స్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో అంటే ఓవరాల్గా ఫస్ట్ వీకెండ్ నిజంగా అయితే ఇంత గట్టిగా మాట్లాడతారని అయితే అనుకోలేదు. కొంచెం లైట్గా చెప్పేసి వదిలేస్తారేమో అనుకున్నా, కానీ అనుకున్న దానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా గట్టిగానే మాట్లాడారు నాగార్జున గారు, చాలా గట్టిగా మాట్లాడారు. బట్ మాస్క్ మ్యాన్ తప్పు ఉప్పులు పక్కన పెడితే మాట్లాడుకుందాం. బట్ మాస్క్ మ్యాన్ దగ్గర అంత టైము, చాలా టైము అక్కడ మాస్క్ మ్యాన్ దగ్గర స్పెండ్ చేసేసి అడగవలసిన కొన్ని పాయింట్స్ అయితే వదిలేసారేమో. రేపటికి కార్డ్స్ ఉన్నాయి, రేపు ఇంకా మాట్లాడుకోవాలని అన్నారు, కానీ సండే అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ ఇలా ఉంటుంది. చూడాలి మరి అడగవలసిన ఏమన్నా రేపు అడుగుతారా, అడగకపోతే మాత్రం అంత టైం స్పెండ్ చేసి కొంతమందిని ఎందుకు వదిలేస్తారు. లైక్ మనీష్ని అడగవలసినవి చాలా ఉన్నాయి, అడగలేదు. ఇంకొకటి రాము రాథోడ్ని చాలా పొగిడారు, సూపర్. అలాగే అట్ ద సేమ్ టైం శ్రీజన్ కూడా పొగడాల్సింది. సో ఇవి ఏంటి, ఇంకా కొన్ని పాయింట్స్ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓవరాల్గా మాట్లాడుకుంటే మాస్క్ మ్యాన్కి చాలా హింట్స్ ఇచ్చారు. చాలా అంటే బయట సిచ్యువేషన్ ఏం బాగాలేదు, బ్యాడ్ అయిపోతున్నాం కూడా క్లియర్గా తనకు అర్థం కావట్లేదు అని, తను అర్థం చేసుకోవట్లేదు అని కూడా తెలిసి నాగార్జున గారు క్లియర్గా చెప్పేశారు. నేను వచ్చింది బయట ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో అది నీకు చెప్పడానికి, నీ ఆర్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పారు. అయినా సరే ఆయనకి ఏమీ అర్థం కాలేదు, ఆయన బ్రెయిన్లోకి వెళ్ళే. అంటే ఎంతో ఘోరంగా ఉన్నారంటే హరీష్ గారు అక్కడ ఆ సీన్లోని వాళ్ళిద్దరు, అంటే ప్రియానా ఎవరు ఇమ్మాన్యుయల్ మాట్లాడుకుంటున్నారు, చాలా సరదాగా మాట్లాడుకుంటున్నారు, రోజు ఇవ్వాలనుకుంటున్నారు. సో థ్యాంక్ యూ అని సిగ్గుపడుతుంటే వాళ్ళు మాట్లాడుకుంటుంది రెడ్ ఫ్లవర్ గురించి అని అన్నాడు. అందులో వెటకారం లేదా, వ్యంగ్యం లేదా, డబుల్ మీనింగ్ లేదా? సంజన మాట్లాడితే మళ్ళీ సంజన మీద నోరేసుకుని పడిపోతున్నాడు, కానీ డెఫినెట్లీ ఉంది. ఆయన ఏంటంటే ఈయనకి కానీ లేదంటే మనీష్కి కానీ వీళ్ళిద్దరికి కూడా మేము చాలా తెలివైన వాళ్ళమి, ఎవరినైనా సరే మ్యానిపులేట్ చేయగలం అనేది చాలా ఎక్కువ. మా ఆలోచనే కరెక్ట్, మేము కరెక్ట్గా ఆలోచిస్తాం, మేము ఏ తప్పు చెయ్యము, ఏ తప్పు మాట్లాడము అనే ఫీలింగ్ నరనరాల్లో జీర్ణించిపోయింది. సో దానివల్ల ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చెప్పినా, ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పులు చూపించినా సరే యాక్సెప్ట్ చేయలేరు. ఆఖరికి నాగార్జున గారు చెప్తున్నా సరే ఆయన యాక్సెప్ట్ చేయలేదంటే చూడండి. అక్కడ రెడ్ ఫ్లవర్ అనేది కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ కాబట్టి, సో మాట వచ్చేసింది కాబట్టి యాక్సెప్ట్ చేశారు, లేదంటే దానికి ఒక స్టోరీ చెప్పేసింది. ఇక్కడ క్లియర్గా మనకి అక్కడ అర్థమవుతుంది ఏంటి, ఇంకొక ఎలిగేషన్ ఏంటి, ఆడవాళ్ళ గురించి. నేను తనూజా భరణి ఎమాన్యుయల్తో మాట్లాడుతున్నాను, ఎన్నాళ్ళు అలానే అనుకున్నా, కానీ నేను ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేశానా అని. సో దానికి మేబీ అక్కడ నేను అనుకోవడం ఏంటంటే ఒక క్లారిటీ మిస్ అయిందేమో అనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఒక క్లిప్ కూడా అంత ఎలిగేషన్ వచ్చినప్పుడు, అంత డిస్కషన్ అయినప్పుడు ఇమాన్యుయల్తో మాట్లాడిన మాటలు కానీ అవి కూడా కొంచెం క్లారిటీగా మాట్లాడి వీలైతే అక్కడ ఒక వీడియో క్లిప్ వెయ్యాల్సిందే అనిపించింది నాకు. ఎందుకంటే ఇమాన్యుయల్ మాట్లాడితే మాస్క్ మ్యాన్ ఏమంటున్నాడు, ఇమాన్యుయల్ మాట్లాడితే నువ్వు ఆడవాళ్ళతోనే మాట్లాడతావా, ఆడవాళ్ళతో ఎప్పుడు పోట్లాడతావా అని అంటున్నాడు. సో మరి ఇంతకాలం నేను వీళ్ళతో మాట్లాడుతున్నాను అంటే, వీళ్ళు ముగ్గురితో పోట్లాడాను అంటే వీళ్ళు ముగ్గురు ఆడవాళ్ళతో నేను అనుకుంటున్నాను అని. అంటే దాని అర్థం తన తర్వాత మార్చేశారు, సిచ్యువేషన్ బాగాలేదని మార్చేశారు, కానీ అర్థమైతే వీళ్ళు కూడా ఆడవాళ్ళనే కదా అంటే దాని అర్థం. అంటే ఏంటి సో నేను వాళ్ళని వెటకారిస్తున్నట్టు మాట్లాడుతున్నా, అందులో ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం అవుతుంది. ఒకటి ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు, ఇంకొకటి వీళ్ళు కూడా ఆడవాళ్ళే అంటే ఆడవాళ్ళతో కంపేర్ చేస్తున్నట్టే కదా. సో దాన్ని తను సరిగ్గా కన్ఫ్యూస్ చేయలేకపోయారు, సరిగ్గా మాట్లాడలేకపోయారు. అంటే అక్కడ ఏంటంటే చెప్పాడు, అక్కడ తను అలా అన్నాడు అంటే నువ్వు అది యాక్సెప్ట్ చేసినట్ట అని అంతగా మాట్లాడితే ఇంకోలా ఉండరు. సో దీని గురించి నాగార్జున గారు ఇమాన్యుయల్ని అడిగినప్పుడు అక్కడ నువ్వేమన్నావు అంటే, నేను అమ్మాయి ఎవరు పేరు మర్చిపోయాను, తనూజాని కాబట్టి అమ్మాయిని కాబట్టి గట్టిగా మాట్లాడాడు, అమ్మాయి ఏం మాట్లాడలేదు కాబట్టి అదే నన్ను అంటే నేను గట్టిగా ఇచ్చి పడేసామని అన్నారు. సో అక్కడ క్లారిటీ అయితే మిస్ అయింది. ఇమాన్యుయల్ ఇంకొంచెం గట్టిగా అడగాల్సింది, ఇంకొంచెం క్లారిటీ అక్కడ కొంచెం డిస్కషన్ అలా ఉండాల్సిందేమో నాకు అనిపించింది. ఇంకొకటి అక్కడ ఒక వీడియో చూపించాల్సిందే అసలు ఎగ్జాక్ట్గా ఇమాన్యుయల్ ఏమన్నాడు అని. అప్పుడు మాస్క్ మ్యాన్ అడిగితే ఇంకొంచెం వ్యాలిడ్గా ఉండునేమో.
సో ఇది నాకు ఓవరాల్గా అనిపించింది అక్కడ. అదొకటి. తర్వాత తనూజని ఏడుపు ఒకటి చూపించారు. ఇంకొకటి మరి ఎందుకు అంటే తనూజలో మిస్టేక్సే లేవా? తనూజలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అయినా సరే తనూజ వైపు ఎందుకు అంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు? అది అంటే ఫస్ట్ వీక్ కాబట్టి, అంటే ఫస్ట్ వీక్ అయినా ఏ వీక్ అయినా సరే మాట్లాడుకోవాలి కాబట్టి తనుజను కూడా కొంచెం అలానే చాలా ప్రొటెక్టివ్గా ఎవరిని చెప్తున్నా సరే చాలా ముద్దుగా చాలా గారాబం చేస్తున్నట్టుగానే చెప్పారు. ఎమాన్యువల్కి అదే చెప్పారు. సో ఎవరిని కూడా ఈ సైడ్ వాళ్ళని ఎవరిని కూడా టచ్ చేయలేదు. అదే ఫీలింగ్ నాకు తెలిసి ఈ టైంకి కామనర్స్ కూడా వచ్చేసే ఉంటుంది. సో మనల్ని ఎందుకు ఇంత టార్గెట్ చేస్తారు, మనల్ని ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పి. అందుకనే అది ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసమే మనిషిని వదిలేశారా, లేదంటే ఆ మసాలా ఎక్కడి వరకు వెళ్తుంది, మనిషి ఎలా బిహేవ్ చేస్తారో చూస్తారా అనా? మనీష్ రామరాతుడిని ఎన్ని మాట్లాడినాడు. ఎమాన్యువల్ మనీష్ మధ్యలో జరిగిన సిచ్యువేషన్ కూడా చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయ్యింది, చాలా డిస్కషన్స్ అయ్యాయి. దాన్ని కూడా లైట్గా తీసి పడేశారు. రామరాతుడిని అన్న మాటలు ఎక్కడా కూడా చూపించలేదు, కనీసం అడగలేదు, ఇవేమీ చూపించలేదు. సో అంతా కలిపి మాస్క్ మ్యాన్ దగ్గరే పెట్టారు. సో హరీష్ ఈ వీకెండ్ సీజన్ అంతా చూస్తే మనకి ఎవరు హరీష్ గారి ఇష్యూ, తర్వాత సంజన ఫ్లోరా ఇష్యూ తప్ప ఇంకేమీ లేదు. ఇదే డిస్కషన్ అయ్యింది. అడగవలసిన బాగా అడిగారు, కానీ అందరినీ కవర్ చేయవలసింది. అక్కడ సుమన్ శెట్టి అంత డల్గా ఉన్నాడు. అసలు వీకెండ్ షోలో కూడా వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. సుమన్ శెట్టి కానీ డిమాండ్ పవన్ కానీ అసలు ఎక్కడ కనిపించట్లేదు. దాన్ని వాళ్ళని హుషారు చేసి వాళ్ళకి ఐ హింట్స్ ఇవ్వాల్సింది, అవి చేయలేదు. తర్వాత భరణి గారు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. ఓకే, అడిగినప్పుడు మాట్లాడుతున్నారు. ఇవి కూడా చెప్పుండుంటే ఇంకా బాగుండు. బట్ రేపు ఏమైనా చెప్తారేమో చూద్దాం. కానీ నిజంగా హరీష్ గారు అయితే మాత్రం నాగార్జున గారు చెప్పిన పాయింట్స్ ఆడియన్స్ నుంచి కూడా అటువంటి ఇన్పుట్ వచ్చింది. సో మీరు ఫ్లిప్ అవుతున్నారని. హరీష్ గారు ఇప్పుడు ఫ్లిప్ అవడం కాదు, ఆయన చాలాసార్లు ఫ్లిప్ అవుతూనే ఉన్నారు. మేబీ అతనికి అది అలవాటు అయిపోయి అది నేను ఫ్లిప్ అవ్వట్లేదు అని అన్న మైండ్ స్టేటస్లో ఉండిపోయినామో. ఆయన ఫ్లిప్ అవడం అనేది ఆయనకి డైలీ హ్యాబిట్లో అలవాటు అయిపోయింది. ఫ్లిప్ అవుతూనే ఉంటారు ప్రతి మాటకు కూడా. తను చాలా స్టేబుల్, స్టబ్బన్, చాలా క్లారిటీ, చాలా క్లియర్ అనుకుంటారు. కానీ అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు కూడా తను కన్ఫ్యూజ్ అయ్యి ఎదుటి వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేస్తాడు. సో ఇది అక్కడ తను ఎప్పుడూ కూడా హౌస్లోని అందరూ కన్నా నేనే పర్ఫెక్ట్ అని అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే. సో ఒక విధంగా చెప్పాలంటే నాగార్జున గారు హరీష్ గారికి చాలా 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 అడ్వాంటేజ్ చేశారు. దాని పాయింట్స్ తీసుకొని తన పాటను మార్చుకుంటే అవుతుంది. లేదు అంటే మాత్రం అయిపోయింది, తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోవడమే రామ్ అనుకుంటూ. ఎందుకంటే ఆయన చూస్తుంటే నాకైతే ఎక్కడ రియలైజ్ అయినట్టు, ఎక్కడ నిజంగా మనస్ఫూర్తిగా ఇలా అయినట్టు ఎక్కడ కనిపించట్లేదు. అతన్ని ఏదో సప్రెస్ చేసేస్తున్నారు, అతన్ని ఏదో డిమోటివేట్ చేసేస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అక్కడ కూడా. సో అది ఇంకా సంజన ఫ్లోరా విషయం అయితే మనం చూసిందే కదా. అక్కడ సంజన గారు కూడా బాగా హట్ అయ్యారు. సో ఫ్లోరా విషయంలో ఏదో అన్నారని చెప్పేసి. బట్ నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే, సంజన గారు ఎంత చూసినా సరే ఆమె మంచైనా చెడైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే ఓపెన్గా ఉంటున్నారు. అది ఏదైనా చెప్పాలనుకున్నా సరే చాలా ధైర్యంగా చెప్తున్నారు. ఇప్పుడు కామనర్స్లో చూడండి, ఆయన ఏమైనా అనుకుంటారేమోనని ఎవరు పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు చాలా కాంప్లికేటెడ్గా చెప్పడం ట్రై చేశాడు. మర్యాద మనిషిని అడిగినప్పుడు అతను కూడా చాలా కాంప్లికేటెడ్గా అతను వాళ్ళు బ్యాలెన్స్ అవ్వాలి, వీళ్ళు బ్యాలెన్స్ అవ్వాలన్నట్టుగా చెప్పడం. అక్కడ ఒక శ్రీజ మాత్రం కొంచెం ఓపెన్గా మాట్లాడేస్తుంది. శ్రీజ మాత్రం చాలా బ్రాడ్గా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి సూపర్, తర్వాత కూడా చాలా క్లియర్గా ఉంది, క్లారిటీగా ఉంది. కానీ శ్రీజ అలా మాట్లాడి మాస్క్ మ్యాన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. సంజన అలా మాట్లాడి మాస్క్ మ్యాన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే తనకు ఆపోజిట్గా ఎవరు మాట్లాడకూడదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది ఒక మాట. ఇప్పుడు రీతు దగ్గర మేబీ తను చాలా క్లారిటీగా మాట్లాడాడేమో ఉన్నట్టుగా. తర్వాత మాట్లాడినప్పుడు తను ఇంకోలా మాట్లాడి ఉండొచ్చు. మనం చూసినప్పుడు ఎన్నిసార్లు చూసినా సరే అదే అర్థమవుతుంది. సో రీతుకి అలా అర్థమైంది. ఈ మాట ఇంకొకరికి అలా అర్థం అవ్వడంలో తప్పేముంది? ఇంతమందికి ఇలా అర్థమైనప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళకి, మిగతా వాళ్ళకి అలా అర్థం అవడంలో తప్పేం లేదు. కానీ బట్ నోరు వేసుకొని పడిపోతున్నాడు మాస్క్ మ్యాన్. ఇంకొక విషయం ఏంటంటే, ఓవరాల్గా సీజన్ 9 కంటెస్టెంట్స్ని చూస్తుంటే చాలా రిలాక్సింగ్గా, అసలు నార్మల్గా ఏదో నాగార్జున గారు అంటే టెన్షన్ పడిపోతుంటారు జనాలు. ఎప్పుడైనా వచ్చినా పిలుస్తుంటే భయపడిపోతుంటారు, టెన్షన్ పడిపోతుంటారు, ఇలా కూర్చొని ఉంటారు. బట్ వీళ్ళు రిలాక్స్గా కాల్ మీద కాల్ వేసుకొని అసలు ఇలా కూర్చొని అసలు చూడాలి మరి. అంటే నెక్స్ట్ వీక్ ఏమన్నా కొంచెం ఎక్కితే ఎలా ఉంటుంది. ఎస్పెషల్లీ అంటే అందరూ అలా లేరు,
కామనర్స్ లో కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది బాగానే ఉన్నారు. సో ఇదండి ఓవరాల్ గా. బట్ నాగార్జున గారు అయితే సెలబ్రిటీస్ ని కూడా వాళ్ళలో ఉన్న మిస్టేక్స్ ని కూడా మాట్లాడి ఉండాల్సింది. లైక్ సంజన గారు ఫ్లోర్ అది అయిపోయింది. ఈ అమ్మాయి ఎవరు డాన్సర్ అమ్మాయి గురించి, సృష్టి వర్మ గురించి కొంచెం గట్టిగా మాట్లాడాల్సింది. అంటే మీన్స్ చాలా సైలెంట్ గా ఉంది అని చెప్పి సజెస్ట్ చేయాల్సింది. రీతుకి సజెస్ట్ చేయాల్సింది. రీతు అంటే అంతా బాగానే ఉంది. సో ఏమైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు కానీ, లేదు అంటే ఫుడ్ విషయంలోని అన్ని లిమిట్ క్రాస్ అవుతున్నారని కానీ, ఏదైనా సరే వాళ్ళకి చెప్పాల్సింది. సో ఇలాంటివి ఏం చెప్పాల్సింది. తర్వాత కెప్టెన్ ని వీళ్ళందరూ కూడా అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లే కెప్టెన్ కి. యాజ్ కెప్టెన్ కి ఆమె మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారు పక్కన పెడితే, లాస్ట్ గా బ్యాడ్ కెప్టెన్ గుడ్ కెప్టెన్ అని వేస్తారు. బట్ ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. దాని గురించి కూడా ఎటువంటి సజెషన్స్ ఇవ్వలే. మరి రేపేమైనా ఇస్తారేమో చూడాలి. ఆఖరికి అయితే ఓవరాల్ గా ఈ ఒక్కొక్కరిని కంటెస్టెంట్స్ ని ఏం చేస్తారంటే ఎవ్రీ వీకెండ్ ఒక్కొక్క కంటెస్టెంట్ ని తీసుకుని వెళ్ళి సో హౌస్ లో పంపిస్తారనమాట. సో ఇదైతే అర్థమైంది. దానికి స్పెషల్ గా రేపు ఏమైనా టాస్క్ పెట్టి డిసైడ్ చేసేస్తారా, లేదంటే మనకి టాస్క్లు పెడుతుంటారు కదా నెక్స్ట్ వీక్ నుంచి, టాస్క్లోంచి ఏమన్నా తీసుకొని వచ్చి వాళ్ళని ఒక టాస్క్ దీనికి సెలెక్ట్ చేసి పెడతారా అనేది చూడాలి. సో నాకైతే ఇది ఓవరాల్ ఇలా అనిపించిందంటే, నాగార్జున గారు మరీ ఒకరి మీద పాయింట్, ఒకరిద్దరి మీదే చుట్టూ ఎపిసోడ్ తిరిగిందేమో అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై.